తెలంగాణ బీజేపీ నేతల్లో మునుపటి జోష్ ఎందుకు కనిపించడం లేదు? ఎన్నికలకు ముందు ఎంతో హడావిడి చేసిన నేతలు ఎన్నికలైపోగానే ఎందుకు సైలెంట్ అయ్యారు? రాష్ట్రానికి కొత్త చీఫ్ వస్తేనే పార్టీకి కొత్త జోష్ వస్తుందా? మరి పార్టీ చీఫ్ నియామకం విషయాన్ని హైకమాండ్ ఎందుకు నాంచుతోంది? పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ మంచి జోష్ మీద ఉంది. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలవడంతో పార్టీలో నయా జోష్ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ 30% పైగా ఓట్లు రావడంతో గ్రామాన కమల వికాసం కనిపిస్తోంది. ఇదే ఊపును కంటిన్యూ చేస్తే 2028 ఎన్నికల వరకు పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చని పార్టీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతల వలసలను ప్రోత్సహిస్తూనే పార్టీ కేడర్ను మరింత బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఈ సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం కేడర్ను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర మంత్రి కావడంతో ఢిల్లీలో బిజీ అయిపోయారు. దీంతో రాష్ట్రంలో పార్టీని కంట్రోల్ చేసే నేతలే కరువయ్యారట. అడపాదడపా కిషన్ రెడ్డి హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించి వెళుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తొలి నుంచి విమర్శలు గుప్పిస్తుంది. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టడం లేదు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్కు పోటీగా ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉన్న బీజేపీ నేతలు మాత్రం సైలెంట్గా ఉండడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక పార్లమెంటు ఎన్నికలు ముగియగానే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈ జాబితాలో చాలామంది నేతలు ఉన్నారని పార్టీ నేతలే లీకులిచ్చారు. ముఖ్యంగా ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పేరాల చంద్రశేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లడంతో కొత్తగా జాతీయ అధ్యక్షుడిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రెసిడెంట్ పదవి కోసం పలువురు నేతల పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. అయితే జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్పై పోరాడేందుకు బీజేపీ నేతలు ఎవరూ ముందుకు రావడం లేదని సొంత పార్టీ కేడర్ నుంచి విమర్శలు వస్తున్నాయట. ప్రస్తుతం ఎల్పీ లీడర్తో సహా అధ్యక్షుడు, ఎంపీలు అంతా సైలెంట్గానే ఉండిపోయారు. ఏబీవీపీ ఉన్నంత యాక్టివ్గా కూడా పార్టీ కనిపించడం లేదట. అయితే కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందా అని కేడర్ టెన్షన్ పడుతోందట. ఈ పరిస్థితులు ఇలానే కంటిన్యూ అయితే పార్టీ కనుమరుగు కావడం పక్కా అనుకుంటున్నారట. ఇప్పుడిప్పుడే రాష్ట్రమంతా కమల వికాసం చెందుతున్న సమయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయాలే కొంప ముంచుతున్నాయని తెగ బాధపడిపోతున్నారట. మొత్తంగా రాష్ట్రంలో బీజేపీ విస్తరించాలంటే కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించాలని కేడర్ కోరుకుంటోంది. అప్పుడే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలుంటాయని, ఈ సమయమే బీజేపీ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తోంది. చూడాలి మరి రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడో, పార్టీని బలోపేతం చేసేది ఎప్పుడో.